హాయ్ అండి. ఈరోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర సాయిబాబా పూజ, అలాగే సాయిబాబా వారికి అభిషేకము, భజన, సత్యవ్రతాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆ వీడియోలన్నీ షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇలా సత్యవ్రతాలు చేసుకోవాలంటే కనుక ముందే మా ఆకివీడి సాయిబాబా గుళ్ళో చెప్తే కనుక వాళ్ళు కొంతమందిని పంపిస్తారు. వాళ్ళే ఈ దగ్గరుండి సాయిబాబా వారి పూజ చేపిస్తారు. అలాగే బాబావారికి అభిషేకము, గంధంతో, పాలతో బాబావారికి పూజ, సత్యవ్రతాలు కూడా ఇంట్లో చేయించి బాబావారి 12 గంటలకి హారతి కూడా ఇస్తారండి. చాలా బాగా ఈ పూజ దగ్గరుండి మరి చేయిస్తారు. ప్రతి ఒక్కరూ బాబావారి వీడియో లాస్ట్ వరకు చూడండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము. వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు డైలీ రోజు చూడొచ్చు. నేను వెళ్ళేటప్పటికే కొంచెం లేట్ అయ్యింది. బాబావారి అభిషేకము, పూజ అయిపోయాయి. తర్వాత బాబావారి సత్యవ్రతంలో అయితే కూర్చున్నారు. ఇప్పుడు లాస్ట్ కథ అయితే చెప్తున్నారండి గురువుగారు. ఈ కథ అయితే చాలా బాగుంటుంది. మనం రోజు చేసే పనుల్లో, ఇంటి పనుల్లో అత్తమామల్ని చూసుకున్న తరువాతే మిగతా పనులన్నీ చూసుకోవాలని, మిగతా కర్తవ్యాలను నిర్వహించాలని ఈ కథలో చాలా చక్కగా చెప్పారు బాబావారు. బాబా మహిమలను పెరిగిన కొద్దీ భిక్ష వేయట్లో వారిలో శ్రద్ధ పెరిగింది. బాబా వచ్చు సమయంలోని భిక్షతో సిద్ధముగా ఉండేవారు. ఒకరోజు సావిత్రిబాయి అనే ఇల్లాలు వంట చేయడం ఆలస్యం కాగా బాబా వచ్చునని తొందరపడుతున్నది. ఇంటిలోని గల ముసలి మామగారు కూడా భోజనం ఆలస్యం ఒకట ఆకలితో అలమటిస్తున్నాడు. బాబా భిక్షకు వచ్చాడు. ఆదుర్తతో ఆమె త్వరగా వంటను ముగించుకున్నది. రొట్టెలు, కూర వండడం పూర్తయినది. వాటిని పల్లెంలోనికి బాబా కొరకు సిద్ధముగా ఉంచుచున్నాను. బాబా భిక్ష పాత్రతో వారింటికి రానే వచ్చాడు. గమనించిన సావిత్రిబాయి 2 క్షణములు మాత్రమే ఉండమని చెప్పాడు. ఇంతలోని మామగారు ఆకలితో కోడలికి కేకలు వేశారు. ఆమె బాబాకు భిక్ష వేస్తున్నాను. భిక్ష వేసిన మరుక్షణమే ఆయనకు కూడా ఆహారం వడ్డిస్తానని చెప్పి రొట్టెలను, కూరలను బాబాకు వేయటకు ఇంటి బయటికి వచ్చాడు. ఆమెతో బాబా ఇట్లన్ను, అమ్మా, నీవు ముందుగా నీ మామగారికి ఆహారం ఇవ్వవాలి. ఎందుకని అడిగినవా? నీ మామగారికి ఆహారం ఇచ్చుట నీ కర్తవ్యము. నాకు భిక్ష వేయడం సత్కర్మము. సత్కర్మము కన్నా కర్తవ్యముకు నిర్వహించుటకే ప్రాధాన్యత ఇవ్వవలను. సకాలంలో నీ మామగారికి భోజనం పెట్టుట నీ ధర్మం. దానిని మొట్టమొదటిసారిగా నీవు నిర్వహించవలను. ఆ తర్వాతనే నాకు భిక్ష అని చెప్పారు. అందుకు మీరు సాక్షాత్తు దైవస్వరూపులు, మేము ముందు సంతృప్తి పరచడమే నా ఆశయం అని చెప్పాను. ఆమెతో తిరిగి బాబా ఇట్లను, కర్మలు మిక్కిలి శక్తివంతమైన ఆయుధములు లాంటిది తల్లి. భగవంతుడు నీ మామగారికి నీ దగ్గరగా ఉంచి ఆయనకు సేవ చేసే బాధ్యత నీకు అప్పగించాడు. అలాంటి దైవమే నీ ఇంటి ముంగిటి నిలిచిన నీ కర్తవ్యకే నీవు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అదే కర్మ సిద్ధాంతము. భగవంతుడు మనకిచ్చిన మనము పనులను సక్రమమైన తీరులో నిర్వహించవలను. చెయ్యవలసిన పనిని సరైన విధముగా చెయ్యనిచో అది తప్పు అవుతుంది. నన్ను విశ్వసించిన నీ చేత తప్పు చేయించడం నాకు ధర్మం కాదు కదా. నా సమక్షంలో ముందుగా నీ మామగారికి సంతృప్తిగా భోజనం పెట్టుము. అంతవరకు నేను ఇక్కడే కూర్చొని ఆ తర్వాత ప్రేమపూరితమైన నీ భిక్షను స్వీకరించి వెళ్తాను. ఆమె అదే విధంగా మామగారికి భోజనం పెట్టిన తరువాత నేను బాబాకి భిక్ష ఇచ్చాను. ఆనాటి నుంచి బాబా భిక్ష కొరకు వచ్చినప్పుడు ముందుగానే సావిత్రిబాయి మామగారికి సంతృప్తిగా భోజనం పెట్టేది. అధ్యాయం భక్తి శ్రద్ధలతో వినడం వారికి అంత్యకాలము సుఖముగా గడిచినట్లుగా సాయి అనుగ్రహించుగాక. శాంతి ప్రదాత సాయి శరణం. అక్షతలు చేశారు. అలా తక్కువ అమ్మ అందరూ తీర్థం బాబా వారి అభిషేక తీర్థం తీసుకుంటారండి.
అన్నం రెడీ అయిపోయిందేమో పోలండి మధ్యాహ్నం హారతి ముందు సరే సార్ ఒకసారి ఫోన్ చేసి బుక్ చేయండి. లేకపోతే ఈ 2 పాలు పక్కన తప్పించండి. పెట్టారా తాంబూలం అందరూ నాగవలేదూ కర్పూరం తాంబూలం పదుకురేద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరం ఒక పిల్ల వెలిగించండి. कर्पूर दीपं समर्पयामि प्रबोधरामिक देव वर्षसार पापांतरत निवारणाय प्राजाद्यपं मनसः प्रदीपयामि श्री साईनाथाय नमः। कर्पूर नीराजनं समर्पयामि नीराजनं दुग्धाजनं समर्पयामि। ఇప్పుడు మీ దగ్గర ఉన్న నక్షత్రాలు 2 పుష్పాలు తీసుకొని మెల్లగా పైకి లేవాలి. పైకి లేచి మాట్లాడదు, దయచేసి మాట్లాడద్దు ఎవరు కూడా. అయిపోయింది ఒక్క 10 నిమిషాలు. ప్రార్థనా మంత్రం ఉంది. ఈ మంత్రంతో ఈ పూజా కార్యక్రమం ముగిస్తుంది. ఎందుకు ఈ పూజ ఈ మంత్రం అనేది దాంట్లో తెలుస్తుంది అనమాట. ఈ ప్రార్థనా మంత్రంలో మనం ఇక్కడ చేసుకున్న ఉద్దేశం తెలియడానికి మంత్రం అనమాట. చక్కగా అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతోటి వినండి. స్వామి సాయినాథాయ క్షేత్రవాసాయ మంగళం. స్వామి సాయినాథాయ క్షేత్రవాసాయ మంగళం. లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక సూత్రాయ మంగళం. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకావిష్టదాయ మంగళం. భక్త బృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ మంగళం. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకావిష్టదాయ మంగళం. సత్యతత్వబోధకాయ సాధువేషాయ తే నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకావిష్టదాయ మంగళం. జై మామకావిష్టదాయ మంగళం. జై మా లోక శుభంకర నమో 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 నమో
నమో నారద విఘ్న విహారి నమో నారద విఘ్న ఎవరంతా మొత్తం వచ్చి మొత్తం వీడియో ఓకే ఓకే శ్రావణి రారా ఉటా ఉటా ఓ బాంధవ ఓ వాలు మాధవ సాయి రామాధవ ఓ వాలు మాధవ కరుణియా శ్రీరామన పాము గంభీరా హే జ్ఞాన సాయి శ్రీ జ్ఞాన పాము గంభీరా హే జ్ఞాన కృష్ణ రాధా దత్త సాయి तुझे पाई दत्त बाबा साई तुझे मावा आरती साई बाबा तुमचे नाम ज्ञाता हरे संस्कृति ज्ञाता आगाध तव करणे मग दर्शियनाथा आरती साई बाबा कलियुगी अवतार सगुण परब्रह्म सचार अवते न जाला से श्रुति सारा अनसूया त्रिकुमारा महाराजेवा काशी स्थान जपा प्रतिदिवसी कोल्हापुर भिक्षेसी निर्मल नदी तुंगा जलप्रासी निद्रा माहुर देसी ऐसा ये जोड़ी लोमत से